పరశురామ్ సినిమా చూసింది సర్కారు వారి పాట. అది కూడా చాలా స్లో నరేషన్. నేను హీరోలు ఎవరికి యాంటీ కాదు. విజయ్ దేవరకొండ సినిమా అర్జున్ రెడ్డి చూసి చొక్కాలు చింపుకున్నామన్నా, కాకపోతే దీనికి జెన్యూన్ రివ్యూ చెప్తా. దీనికి వచ్చేసి పరశురామ్ డైరెక్టర్, నరేషన్ అనేది స్లో. సో పెద్దగా ఎక్సైట్మెంట్ అయ్యే సీన్లు ఏం లేవు. మ్యూజిక్ వచ్చేసి గోపి సుందర్, ఇంతకుముందు భలే భలే మగాడువే అవి తీసేది, దానికి మ్యూజిక్ కొట్టాడు. దీంట్లో ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. అసలు మ్యూజిక్ ఉందో లేదో కూడా నాకు డౌటే, అంటే ఆ రేంజ్ లో ఉంది. సినిమా మాత్రం చాలా యావరేజ్ గా ఉంటది. ఫాదర్ క్యారెక్టర్ ఎలివేషన్ అంటే, ఎలివేషన్ అనే పదం మంచిగా చెప్పొచ్చు. ఫాదర్ క్యారెక్టర్ ఎలివేషన్ అంటే ఫాదర్ క్యారెక్టర్ లేదు, ఏది లేదు. అందరూ ఒక జగపతి బాబు వస్తాడు, అక్కడ కొంచెం ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది. ఆల్సో జగపతి బాబు సీనియర్ యాక్టర్, అది వేరే విషయం అనుకోండి. సినిమా మాత్రం యావరేజ్ గానే ఉంది. నేను వెళ్ళాను ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు. సినిమా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అనుకున్నాను, బట్ సినిమా న్యూట్రల్ గానే ఉంది. వన్ టైం వాచ్. కామెడీ అంటారా, కామెడీలో పెద్ద అసలు లేనే లేదు. మన పక్కన సీట్ల వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు నవ్వుతే మనం బలమీటికి నవ్వాల్సి వస్తుంది తప్ప సినిమాలో పెద్ద అంత స్కోప్ ఏం లేదు. ఫ్యామిలీ స్టార్ అని పెట్టారు కానీ నాకు తెలిసి దానికి ఇంకా 100% జస్టిఫికేషన్ అయితే లేదు. అండ్ యుఎస్ లో కొన్ని సీన్స్ ఉంటాయి, దాంట్లో బేసిక్ గా విజయ్ దేవరకొండను బాగా అతని విజయ్ దేవరకొండ అంటే న్యాచురల్. ఆ న్యాచురల్ అతని క్యారెక్టర్ ని మనము గ్రాస్ప్ చేస్తేనే సినిమాలు హిట్ అవుతాయి. కానీ దీంట్లో ఏదో బల్మీట్ కి యాక్ట్ చేయించినట్లు యూఎస్ఏ తీసుకుపోయి పెద్ద పెద్ద కోట్లు వేసి, నాకు తెలిసి అండ్ వన్ మోర్ థింగ్ అండి, విజయ్ దేవరకొండ స్లాంగ్ అంటేనే తెలంగాణ. బట్ దీంట్లో అది కాకుండా ఏదో అండి పొండి ఇటువంటివి ఉంటాయి. కేవలం నా ఒపీనియనే చెప్తున్నా. సినిమా మీద నాకు ఎవరి మీద ఎలాంటి కోపం లేదు. నాకు మాత్రం యావరేజ్ గానే నచ్చింది సినిమా. పెద్ద వన్ టైం వాచ్ సింగిల్. అవుట్ ఆఫ్ 5 కి మన 2.5, 3 ఇవ్వచ్చు.